హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దాం. దానికోసం మనం డైలీ వేసుకునే విధంగానే ఇలా లైనింగ్ వేసుకొని ఫస్ట్ ఎడ్జెస్ అనేది సమానంగా ఇలా ఒక లైన్ గీసుకొని కట్ చేసేసుకోవాలి. 38 సైజ్ అనే కాదండి, ఏ సైజ్ అయినా సరే మనం ఇలాగే కట్ చేసుకుంటాం. కాకపోతే బిగినర్స్ పర్టికులర్గా సైజుల పరంగా సెట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఈ వీడియో చేశాను. 38 సైజ్ అండి ఇది. ఫస్ట్ కింద ఖర్చు కావాలి కదా, దానికోసం ఒక ½ ఇంచ్ ఇలా లైన్ మార్జిన్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఇప్పుడు 38 సైజ్ అని చెప్పాను కదా, దాంట్లో 4వ భాగం తీసుకోవాలి. 38కి ఇలా టేపుని ఒక సగం వేస్తే 2 భాగాలు, ఇలా మళ్ళీ దాంట్లోకి సగం మడిస్తే 4 భాగాలు వస్తుంది. ఇప్పుడు వచ్చిన దాన్ని మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచులు అంటే 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి బ్లౌజ్ పొడవు కావాలి కదా, దానికోసం మనకి ఆదికి ఇచ్చిన బ్లౌజు బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఇలా లాగి పట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. నేను ఖర్చుతో సహా మార్క్ చేసేస్తున్నానండి, కుట్టు పాయింట్ మార్క్ చేయట్లేదు. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారని ఇలా చేస్తున్నాను. అలాగే మనకి చంక దగ్గర కుట్లు ఉంటాయి కదా, అక్కడ ఆ కుట్టు దగ్గర పొడవు ఎంత ఉందో అనేది ఒకసారి చూసుకున్నాను ఇలాగా. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉక్సుల సైడు ఇలా కుట్టు దగ్గర నుంచి ఉక్స్ వరకు ఎంత ఉందనేది ఒకసారి ఇలా మార్క్ చేసుకోండి. ఈ మార్క్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. లేదంటే మనం ఇక్కడ 9.5 ఇంచ్ పెట్టాం కదా, దానికి ఇంకొక ½ ఇంచ్ కలుపుకొని 10 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మనకి కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఉక్స్ దగ్గర నుంచి ఖర్చు మనం లాస్ట్ ఫైనల్ స్టిచ్ వేస్తాం కదా, అక్కడికి మార్క్ చేసుకున్న ఈ వెడల్పు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ నడుం పట్టి ఉంటుంది కదా, ఆ ఖర్చు సైడ్ ఉన్న 2 కుట్లు ఇలా పట్టుకొని ఇలా మిడిల్లోకి పట్టుకున్నామంటే మనకి వెనుక మెడ పొడవు అనేది ఎంత ఉందనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మెడ పొడవు కోసం ఉన్నదానికంటే ఒక ½ ఇంచు ఎక్కువగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ లైన్ గీసేసుకోండి. ఆ తర్వాత ఇది 38 సైజ్ బ్లౌజ్ కదండి, దానికోసం 2.5 ఇంచులు అనేది నెక్ విడ్త్ కోసం పెట్టాను. తర్వాత షోల్డర్ ఎంత ఉందనేది మనం ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి చూసుకొని మెజర్ చేసుకుందాం. షోల్డర్ ఎంత ఉంటే అంత ఇట్లా మెజర్ చేసేసుకోవాలి. ఈ 2.5 దగ్గర నుంచి ఒక ½ ఇంచు మళ్ళీ మనం నెక్ దగ్గర స్టిచ్ పడిద్ది కదండి, దానికోసం వదులుకొని షోల్డర్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ లైన్ డ్రా చేసేసుకొని మనం ఇక్కడ నెక్ 2.5 పెట్టాం కదండి, కిందకి వచ్చేసరికి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంకొక ½ ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మనం తర్వాత ఆది బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో వెడల్పు చూసి ఒకవేళ ఏమైనా తక్కువైతే అప్పుడు తగ్గించుకుందాం. ఆ తర్వాత ఈ ఎడ్జ్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్కి ఎంతైతే మెజర్ ఉందో అంతే మెజర్మెంట్ ఆర్మ్ డౌన్ కోసం ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. యాక్చువల్గా అయితే 8 ఇంచెస్ అనేది చాలా పెద్ద 40 అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా 8 ఇంచెస్ దాకా రాదు. అందుకనేసి మనం ఒకసారి ఆది బ్లౌజ్కి తర్వాత చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నెక్ చూద్దాం. దానికోసం మనం ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలిపేసుకొని దీంట్లో ఇట్లా ఒక ½ ఇంచ్ లెంత్లో ఇలా రౌండ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ కొలుచుకోవడానికి షోల్డర్స్ దగ్గర ఉన్న 2 కుట్లని ఇలా పట్టేసుకొని నెక్ని ఇలా లాగి పట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మన ఈ 2 సమానంగా వచ్చినాయా లేదా చూసుకోండి. చూడండి, సమానంగా వచ్చేసింది. ఇంక ఇదేం మార్పు చేయవసరం లేదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ సంగతి చూద్దాం. దీనికోసం 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ దీంట్లో ఒక రౌండ్ ఇలాగా ఫ్రీగా డ్రా చేసేసుకోండి. మనం ఇలా ఫ్రీగానే అలవాటు చేసుకుంటే మంచిదండి. ప్రతిసారి ఆ స్కేళ్ళు కావాలి, అవి ఇవి కావాలి అనుకుంటే అన్నిసార్లు కుదరదు. మనం ఇలా ఫ్రీగా అలవాటు పడితేనే బాగుంటుంది.
మీకు తెలుసు కదండి, కుట్టు ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఇట్లా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా వెనక్కి డ్రా చేసుకొని మనం ఇది చెక్ చేసుకోవాలి. పైన ఖర్చు వదిలి పెట్టుకోవాలి. తర్వాత ఇది వస్తే చూడండి కుట్టు ఇక్కడికి ఉంది కాబట్టి ఈ లెంత్ మనకెంత వెడల్పుగా ఉంది, అందుకని ఆ ఎంత లెంత్ వెడల్పు ఉందో అంత లెంత్ అలా పైకి మార్క్ చేసుకొని ఇలా చూసుకోవాలి. ఈ లాస్ట్ లైన్ ఉంది కదండి, ఈ ఖర్చు లైన్లు 2 అవి సమానంగా రావాలన్నమాట మనం చూసుకున్నప్పుడు. చూడండి ఇప్పుడు మ్యాచ్ అయింది, ఆ కుట్టు ఆ ఖర్చు లైన్ 2 మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కింద డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఆ డాట్ కూడా ఇలాగా టేప్ని పెట్టుకొని దీన్ని మిడిల్లోకి ఇలా మడత వేసుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడ మనం డాట్ వేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4.5 ఇంచులకి ఇలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేసుకుంటే ఇది డాట్కి వస్తుంది. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకున్న వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మనం కట్ చేసుకోవటం వల్ల వెనకాల బ్లౌజ్ పైకి లేచినట్టు లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేసేటప్పుడు నెక్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి నెక్ అనేది ఏం డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం చాలా మార్కింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆ వెనకాల మార్కింగ్స్కి రాంగ్ అన్నట్లుగా కొట్టేసుకుంటే మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. బిగినర్స్ ముఖ్యంగా అలా కొట్టుకొని కట్ చేసుకోవటం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాదు కదండి, దానికోసం ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకొని మార్కింగ్ కరెక్ట్గా చేసుకొని మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఒక ప్రాసెస్లో కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి లైనింగ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బ్లౌజ్ అయినా లైనింగ్ అయినా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక పద్ధతిలో అనేది కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చినా కూడా సరిగ్గా సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మడత వేసాను. ఇలా మడత వేయటం వల్ల మనకి ఒక్క సైడ్ మాత్రమే 2 జాయింట్స్ పడతాయి. అదే కరెక్ట్గా మిడిల్లోకి మడత వేస్తే 4 సైడ్స్ 4 జాయింట్స్ పడతాయి. కాబట్టి ఇలా మడత వేసుకున్నాను. అలాగే ఈ మడత ఎంత లెంత్లో వేసుకోవాలనే దానికోసం బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసాం కదండి, దాన్ని మొత్తం ఇలాగా ఇప్పుడు 12.5 వచ్చింది. దీంట్లో ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే 11.5 వస్తుంది. ఆ 11.5ని ఇక్కడ ఇలా వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలాగైనా మెజర్ చేసుకోవచ్చు, లేదంటే మరొక పద్ధతి చూపిస్తాను. మన ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ని ఇలాగా హ్యాండ్ అనేది నీట్గా ఇలా పరుచుకోండి. చూడండి హ్యాండ్ ఇలా నీట్గా పరుచుకున్న తర్వాత మనము ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు ఎంత ఉందనేది ఒకసారి ఇలా మార్క్ చేసుకోండి. ఎంతైతే ఉంటుందో దానికి ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకొని కట్ చేసుకోవటమే. మనకి ఇది 9.5 వచ్చింది. ఈ మార్కింగ్ అనేది ఒకసారి మనం లైనింగ్ పైన మళ్ళీ మార్క్ చేసుకుందాం. చూడండి ఇలాగా లైనింగ్ని ఫస్ట్ కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా ముందే మార్క్ చేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగా ఇలా కొంచెం గట్టిగా లాగి పట్టుకొని ఈ లూజ్ అనేది మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇట్లా కింద ఇలా ఒక హ్యాండ్తో పట్టుకొని పైన ఖర్చుతో సహా ఇంకొక మార్క్ వేసుకోండి.
మనకి ఇప్పుడు పొడవు లూజు వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఈ ఖర్చు పాయింట్ దగ్గర పొడవు కోసం ఈ లాస్ట్ కుట్టు ఏదైతే ఉందో, అంటే మనం ఫస్ట్ వేస్తాం కదా కుట్టు, ఆ కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు దగ్గరికి ఖర్చుతో సహా ఇలా ఒక మార్క్ పెట్టేయండి. ఇక్కడ ఎంతైతే లూజు పొడవు ఉందో అదే పొడవు ఇక్కడ కూడా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ రెండింటిని ఒకసారి స్కేల్తో కలిపేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులు డౌన్ చేసుకుంటే మనకి కరెక్ట్ మార్కింగ్ వస్తుంది. ఆది బ్లౌజ్కి కూడా అలానే ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 9.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. మనకి ఆది బ్లౌజ్లో 9.5 ఇంచులు ఉంది కదండి, దానికోసం 9.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా గీసుకోండి. ఇక్కడి నుంచి చిన్నగా ఇలా కర్వ్ తీసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇది టోటల్గా మనం ఇలా కర్వ్లు తీసిన తర్వాత 9.5 అనేది వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడండి మనకి కరెక్ట్గా 9.5 ఇంచులు వచ్చేసింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఎక్స్ట్రా పీసు మనం తర్వాత కట్ చేసుకుందాం. చూడండి ఇది మిడిల్ అనే దానికి దీనికి కంపల్సరీగా ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి, లేదంటే తర్వాత దీనికి మళ్ళీ పీస్ అటాచ్ చేస్తాం కదా, అప్పుడు మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. అందుకనేసి ఇప్పుడే ఇట్లా ఒక చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మొక్క పడుతుంది కాబట్టి ఆ సైడ్ వదిలేసి ఆల్రెడీ ఫుల్గా ఉన్న సైడు మనం ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇది మిడిల్ పాయింట్, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని మనం ఇక్కడ ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా మిడిల్కి మడుచుకొని అక్కడ ఒక గుర్తులాగా పెట్టుకోండి. అక్కడి నుంచి ఒక 30 ఇంచు ఇలా లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఆ మార్కింగ్ కలుపుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా హైట్ చేసుకుంటూ ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి. ఇలా ఒక రౌండ్ లాగా వచ్చేలా చేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇది మనము లోతు తీసామనే సైడ్ గుర్తు కోసం ఇలా ఒక టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడైనా సరే ఈ కట్స్ అనేవి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి. ఇలా వేసుకొని ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మనకి చిన్న సైజ్ బ్లౌజ్ ఇచ్చినా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇచ్చినా ఇదే పద్ధతిలో కనుక కట్ చేసినట్లయితే మనకి లైనింగ్ అనేది సరిపోతుందండి. లైనింగ్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కరెక్ట్గా సరిపోతుంది. అదే మనం ఎలా పడితే అలా కట్ చేస్తే మనకి చిన్న సైజు బ్లౌజ్ ఇచ్చినా వాళ్ళు మీటర్ లైనింగ్ ఇచ్చినా సరిపోదు. అందుకని మనం ఒక ప్రాసెస్లోనే కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఒక బెత్తడంతా కింద వైపున మడుచుకొని ఇలా క్రాస్గా వేసుకొని ఎలా ఉందో అలాగా ఒకసారి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ చూడండి ఒక వేలు లెంత్లో ఒక వేలు ఎడంగా ఇలాగా స్ట్రైట్గా వచ్చేలాగా లైన్ గీసుకోండి. ఎందుకంటే మనం ఫ్రంట్ డాట్స్ వేస్తాం కాబట్టి అక్కడ పట్టేసినట్టు లేకుండా ఉంటుంది. దానికోసం మిగతాదంతా ఇలా యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకోండి. నెక్ మాత్రం నేను గీయట్లేదండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి. తర్వాత దీన్ని తీసేద్దాం. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ ఇలాగా ఈ టర్న్ తిరిగే దగ్గర ఇట్లా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా దాన్ని కలిపేసుకోండి. ఫస్ట్ ఇదైతే తీసేసుకుంటే మిగతా మార్కింగ్స్ మనం తర్వాత చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూద్దాం. దానికోసం ఇట్లా మనం బ్లౌజ్ యొక్క ఉక్సుల్ పార్ట్ సైడ్ ఇలా తీసుకొని ఖర్చుకు వదిలేసి అక్కడి నుంచి ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం జరుపుకుంటూ
ఆ లైన్ అనేది ఉక్సులు పట్టి ఆ లైన్ టచ్ అయ్యే విధంగా ఇలా బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని దానికంటే ఒక పావించు పైకి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఇది ఇలా పట్టుకొని 4వ ఉక్స్ దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకో. ఇలా 4వ ఉక్స్ దగ్గరికి మార్క్ చేసుకుంటే మనకి ఈ డాట్ కోసం మళ్ళీ మన ఈ షేప్ పట్టి ఖర్చు కోసం మొత్తం వచ్చేస్తుంది. మనం ఇంకా ఎక్స్ట్రా ఏం మార్క్ చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం ఈ డాట్ దగ్గర కింద ఇలా పట్టుకోవాలి. షోల్డర్కి మిడిల్లోకి మడిచి ఇలా పట్టుకోవాలి. ఇలా లాగి పట్టుకొని ఎంతైతే పొడవు వస్తుందో అంత పొడవు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా మార్క్ చేసేసానండి. మనం ఇంకా ఎక్స్ట్రా ఏం చేయవసరం లేదు. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా షేప్ పట్టి సైడు మనం కుట్టేస్తాం కదా, అటు కూడా ఖర్చుతో సహా ఎంత ఉందో అంత ఇలా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఒక 3/30 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి. లేదు అంటే మీరు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ వేస్తాం కదా మనం, దానిపైన ఇలా పట్టుకొని చూడండి, ఈ డాట్ పైన ఇలా పట్టుకొని ఈ ఉక్స్ పట్టీని ఇలా మడిచి ఎంత పొడవు ఉందనేది ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కొంచెం ఉక్స్ పట్టీ దగ్గర ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ అది స్టిచ్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ చేయాలి కాబట్టి అలా గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్కి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఈ డాట్ అనేది వాళ్ళు కలిపి కుట్టేశారండి మనకిచ్చిన ఆది బ్లౌజ్లో, కానీ అలాగే ఎప్పుడు చేయకూడదు. అలాగే ఈ డాట్ పొడవు అనేది ఇలా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత వెడల్పు కూడా ఇలా మీరు టేప్తో కొలుచుకొని మార్క్ చేసుకొని ఈ లైన్కి అటు ఇటు ఆ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. 1 ఇంచ్ ఉందండి, 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ పెట్టేశాను నేను. తర్వాత ఇలా ఈ కర్వ్ అనేది తీసేసుకొని ఈ డాట్స్కి మార్కింగ్ చేసుకొని ఇలా మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి అలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇది కట్ చేసేసుకోవడమేనండి. ఏదైనా మనం ఒక ప్రాసెస్లో ఒక పద్ధతికి అలవాటు పడి కానీ కట్ చేసుకున్నామంటే కట్ చేసుకోవటానికి కుట్టుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకి లైనింగ్లైనా ఇచ్చిన ఏవైనా సరే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎంత కొంచెం చిన్నవి ఇచ్చినా ఒక్కొక్కసారి కొంచెం మాత్రమే అతుకులు పడేలా ఉంటాయి. పెద్ద సైజు వాళ్ళు ఒక్కొక్కసారి 80 సెంటీమీటర్స్ ఇస్తారండి, వాళ్ళకి కొంచెం అతుకులు పడతాయి. అలాంటప్పుడు ఇలా ఒక పద్ధతిలో మనం కట్ చేసే ప్రాసెస్ అలవాటు చేసుకొని ఉంటే చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోండి. తర్వాత ఈ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, సైడ్ డాట్లు, ఈ డాట్ కోసం ఇలా మిడిల్లోకి పైన నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అలా వదిలిపెట్టేసి మడత వేసి ఆ మడత దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోండి. ఈ టక్స్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఈ డాట్కి మధ్య ఎంత లెంత్ ఉందో అంతే లెంత్లో ఇలా 3వ డాట్ కోసం మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది. ఇక మనకి మిగిలి ఉంది షేప్ పట్టీ ఒకటి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపు కరెక్ట్గా వచ్చేస్తుందండి షేప్ పట్టీ, అక్కడ కట్ చేసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ ఫస్ట్ సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. చూసుకొని కింద ఒక 1/2 ఇంచ్కి మార్జిన్ చేసేసుకోండి. ఎక్కడైనా సరే మనకి ఖర్చు ముఖ్యం కదండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ సైడ్ అనేది సమానంగా చేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క వెడల్పు అంటే మనం
బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో కట్ చేసేయచ్చు. దానికంటే ఒక 1 ఇంచ్ మనం డాట్స్ వేస్తాం కాబట్టి తగ్గిపోతుంది కదా బ్యాక్ పార్ట్. కాబట్టి ఆ ఒక్క 1 ఇంచ్ తగ్గించేసుకొని టోటల్గా 11.5కి ఇలా మార్క్ చేసుకోవచ్చు. లేదంటే ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ ఇవ్వండి. తర్వాత 2.5 లేదా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఖర్చు ఇంతవరకు మనకి పోతుంది కాబట్టి నేను ఇలాగా మార్క్ చేశాను. ఇక్కడి నుంచి 3.30 ఇంచుకి ఇలా ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ డాట్స్ పైన వస్తుంది ఇది. అది గుర్తు కోసం మనం మిడిల్లో ఎక్కడ మార్క్ చేసుకోవాలనే గుర్తు కోసం నేను మార్క్ చేశాను. ఆ తర్వాత ఆది బ్లౌజ్కి షేప్ పట్టి ఎంత ఉందనేది ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని మనం ఆల్రెడీ కింద ఖర్చు కోసం ఇచ్చేసాం కాబట్టి కేవలం పైన ఖర్చు మాత్రమే ఇవ్వాలి. అది గుర్తు పెట్టుకుంటూ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకొని కింద లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా మార్క్ చేసుకొని దానికి ఒక 1/4 ఇంచ్ కలుపుకొని పైన ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. కింద ఖర్చు ఇచ్చేసాం, పైన ఖర్చు కోసం కలుపుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే డాట్ కింద కరెక్ట్గా డాట్ కింద మార్క్ చేసుకుంటే మనకి షేప్ పట్టి మిడిల్ పార్ట్ అనేది వస్తుంది. దానికోసమే మనం ముందే ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం. ఆ లైన్ దగ్గరే ఇలా డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఎడ్జ్లో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కోసం చూడండి మనం మార్క్ చేసుకునేది సరిపోయింది. ఒకసారి ఇలా కూడా చెక్ చేసుకునే పని అయితే చెక్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఎగ్జిట్లో కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ కలిపేసుకొని మనం కట్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ అండి ఇలాగా కట్ చేసుకోవడం. మనకి రాదు అనుకుంటే ఏది రాదు, వస్తుంది అని మనం కుట్టుకుంటూ ఉంటే ఒకటి 2 చెడిపోయినా తర్వాత అవే వస్తాయండి. ఒకటి చెడిపోయే కొన్ని మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది తెలుస్తుంది. కాబట్టి చెడిపోయిందని ఆగిపోకుండా మళ్ళీ కుడుతూ ఉండండి. మరీ చెడిపోతుంటే వేస్ట్ కుడుతూ ఉండండి. ఫస్ట్ మన ఇంట్లో ఉంటాయి కదండి వేస్ట్ పీసులు, వేస్ట్ డ్రెస్సులు ఏయో ఒకటి, వాటిని కట్ చేసి కుట్టుకోండి. అలా కుడుతూ ఉంటే వస్తాయి. నేను ఇప్పుడు బ్యాక్ పట్టి కట్ చేస్తున్నాను, అందుకనేసి మానొద్దండి. చెడిపోతున్నా సరే కుడుతూ ఉండండి, అవే వస్తాయి. ఫస్ట్లోనే ఎవరు ఏం నేర్చేసుకోలేరు కదండి. ఇలా వేసుకోండి. మనం ఇప్పుడు హ్యాండ్స్ ఇందాక ఒకవైపు తక్కువగా ఉంది కదా, అది మనం ఇప్పుడు పార్ట్ కట్ చేసుకుంటున్నాం. నేను మిడిల్కి డాట్ పెట్టాను కదా, ఆ మిడిల్ దగ్గర కరెక్ట్గా ఇలా మడత పెట్టుకొని రెండో ఎడ్జ్ ఎక్కడుందో చూసుకొని ఆ ఎడ్జ్కి సమానంగా అంతా క్లాత్ ఉందా లేదా చూసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఖర్చు కోసం అనేసి, ఖర్చు కాదు, ఈ కుట్టు కోసం అనేసి అక్కడ ఒక టక్స్ ఇచ్చాం కదా, అది కూడా మార్క్ చేసుకోండి. అది మార్క్ చేసుకోవడం వల్ల మీరు ఇది అటాచ్ చేసిన తర్వాత అవి 2 పాయింట్లు సమానంగా ఉంటే మనం కరెక్ట్గానే స్టిచ్ చేసినట్లు అర్థమవుతుంది మనకి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇవ్వండి. ఆ తర్వాత మిగిలిన పీసులో మనకి మెడపట్టీలు వస్తాయి. చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చినా సరే మనకి ఇవన్నీ సరిపోవాలి. దీంట్లోనే మళ్ళీ మనం వేరే పీసుల కోసం వెతుక్కోకుండా కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి అందులోనే అన్నీ సరిపోతాయి. అలాగే మీకు ఈ లైనింగ్ తోటి మెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది కూడా, మెయిన్ క్లాత్ ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం మెయిన్ క్లాత్కి ఎంత ఇచ్చారు, అది సరిపోతుందా లేదా అనేది వాళ్ళు ఇచ్చినప్పుడే మనం ఒకసారి కట్ చేయకముందే చూసుకోవాలండి. అది మనం ముఖ్యంగా చేయాల్సిన పని.
మనం లైనింగ్ కట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పీస్ సరిపోకపోతే లైనింగ్ వేస్ట్ అవుతుంది. మనం మళ్ళీ దానికి సరిపడు బ్లౌజులు వేరేవి దొరికేదాకా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకనేసి ఇలాగా ముందు క్లాత్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ కొంచెం పెద్దగానే ఉంది, సరిపోతుంది. ఏదైనా సరే మెయిన్ క్లాత్ ఫస్ట్ కట్ చేసేటప్పుడు మనం హ్యాండ్స్ తీసేసుకోవాలండి. హ్యాండ్స్ ఒక్కొక్కసారి బార్డర్ రావచ్చు, ఒక్కొక్కసారి బార్డర్ ఒకవైపు వచ్చి ఇంకోవైపు రాకుండా ఉండొచ్చు. దానికోసం మనం అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసేసుకోవాలి. మనం ఏదైనా అతుకులు వేయాలంటే కూడా కేవలం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీకి మాత్రమే వేయగలం. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్కి ఖచ్చితంగా క్లాత్ అనేది అతుకులు లేకుండా ఉండాల్సిందే. దానికోసం ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ కట్ చేసేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మరొక వైపు చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ మడతలు 2 ఒకే వైపు ఉండాలి మనం కట్ చేసుకునేటప్పుడు. ఇలా వేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ ఉండేలాగా ముందు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలి. బిగినర్స్ కోసమని నేను ఇంత నిదానంగా చాలా వివరంగా చెప్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఎఫర్ట్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఒక లైక్ ఇచ్చి. అదే మేము అలవాటు ఉన్న వాళ్ళం కాబట్టి ఈ బ్లౌజులన్నీ ఒక 20 నిమిషాల్లోనే కట్ చేసి పక్కన పెట్టేస్తాము. కానీ మీకోసం కాబట్టి నేను ఇంత టైం తీసుకొని నిదానంగా కట్ చేసి చూపిస్తున్నాను. అందువల్ల నాకు కొంచెం ఈ ఎఫర్ట్ని కొంచెం గుర్తించండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదే మీరు మాకు ఇచ్చే అప్రిషియేషన్ అన్నమాట. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అన్ని మూలలకి వేసుకొని చూడండి. ఎటువైపు అయితే అడ్జస్ట్ అవుతుందో మనకి క్రాస్గా రావాలి. బ్లౌజ్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండాలి. అలా చూసుకొని ఇలా 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి ఇది పెద్ద క్లాత్ వచ్చింది కాబట్టి పర్వాలేదండి, మనం ఎటువైపు తీసుకున్నా సరిపోతుంది. అదే మనకి చిన్న క్లాత్లు వచ్చినాయి అంటే అన్నీ ఒక్కసారి పరుచుకొని చూసుకొని అడ్జస్ట్ అవుతున్నాయా లేదా అని చూసుకొని కట్ చేసుకోవటం చాలా మంచి పని. అప్పుడు మనకి ఎక్కడ తక్కువ అవ్వకుండా ఎక్కడ అతుకులు వేయాల్సి వస్తే అక్కడ వేసుకునే విధంగా చేసుకోవచ్చు. ఇంతేనండి, షేప్ పట్టీతో మన కటింగ్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.